ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అందరు బాగున్నారు కదా? మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నానండి. మరి మీరు కూడా మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి. దైవ సేవకు నేను భారం కలిగి మీరు పంపిస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపన చేత పట్టుకుని ప్రార్థిస్తున్నాం. మినిస్ట్రీ విషయంలో మీరు కూడా ప్రార్థిస్తూ బలముగా ముందుకు సాగవలసిన కోరుతున్నాం. జనవరి 3వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్ నందు అద్భుతమైన సువార్త స్వస్థత తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. వాగ్దానాల పండుగ కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? ప్రత్యేకంగా 107వ కీర్తనలు 41వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనై ఉన్నారండి. బాధను పోగొట్టి వారిని లేవనెత్తును, వాని వంశమును ముందు వలె వృద్ధి చేసెను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాట కదా? అవునండి. బాధను పోగొట్టి దేవుడు ఏం చేస్తారంటే మన వంశమును ముందు వలె వృద్ధి చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ బాధతో ఉన్నావు, ఏ భయంకరమైన వేదనతో ఉన్నావు ప్రియ సహోదర సహోదరి, అన్ని విషయాలు ప్రభు మీకు కలిగిన ప్రతి బాధ నుంచి పోగొట్టు విడుదలను అనుగ్రహించబోతున్నారు. ప్రతి బాధను పోగొట్టి మిమ్మల్ని అద్భుతమైన రీతిలో నడిపించనే ఉన్నారు. అన్ని విషయాల్లో ప్రభు ఒక్కడే కార్యము చేయగల దేవుడండి. మనుషులు మనకున్న బాధలలో, ఇబ్బందులలో, భయంకరమైన పరిస్థితులలో మన చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుడు అలా కాదండి. మన చెయ్యి పట్టుకొని బలముగా నడిపించే దేవుడే ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో బాధపడకండి, దిగులు పడకండి, వేదన చెందకండి. ఒకటే, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ప్రభు అంటున్నారు బాధను పోగొడతానని. ఆ బాధ నుంచి పోగొట్టి మనల్ని, మన వంశమును అభివృద్ధి వృద్ధి చేస్తానంటున్నారు ముందు వలె. ఎస్, ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమెన్. మరొకసారి చూద్దాం ఈ మాటలు. చూడండి, బాధను పోగొట్టి వారిని లేవనెత్తును, వారి వంశమును మందవలే వృద్ధి చేసేదని. ఆమెన్. వంశమునంట మందవలే వృద్ధి చేస్తానని ప్రభువు మాట్లాడుతుండగా ఈ మాటల్ని బలముగా పట్టుకుందామండి. బాధపడుతూ బలహీనంగా లేకపోతే వేదనతో కృంగిపోయిన పరిస్థితిలో ఇంకా నా జీవితం ఇంతే అయిపోయింది అన్నట్లుగా మీరు ఉండొచ్చు. అయితే ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి నుంచి ప్రభు లేవనెత్తబోతూ ఉన్నారు. బలహీనను బలపరిచే దేవుడు అండి. దిక్కులేని వారికి ఆయన దిక్కుగా ఉండి అన్ని విషయాలు కృప చూపించే దేవుడిగా ఉన్నారు. ఇంకా నీ జీవితము ఇంతే అనుకుంటున్నావేమో, కానీ దేవుడు వృద్ధి చేస్తాను అంటున్నారు. మందవలే, వంశమును మందవలే వృద్ధి చేస్తాను అంటున్నారు. ఎక్కడైతే పడిపోయారో, ఎక్కడైతే చెదిరిపోయారో, ఎక్కడైతే అవమానపడ్డారో, ఎక్కడైతే తృణీకరింపబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే అవమానాలు పడ్డారో అక్కడే ప్రభువు గొప్ప చేయబోతున్నారు. ఆమేన్. అందుకని ఈ మాటలు పట్టుకొని బలముగా ప్రార్థిద్దాం. ప్రభు మాటలు అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమె. బాధపడకండి, దిగులు పడకండి, ఏడవకండి. ఒక్కటే మనం చేయవలసింది వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయడం. ఆమెన్. ఆ ప్రార్థనే మనల్ని బలముగా నడిపిస్తుంది. ఇంకా అనేకమైన గొప్ప కార్యాలు చేస్తుంది మన జీవితంలో. ఇంకెందుకు ఆలస్యం, ప్రార్థిద్దాము. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో చక్కని రీతిలో మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నాం. ఏ పరిస్థితిలో నీ బిడ్డలు ఉండి ప్రభా ఇదిగోండి చాలా వేదనతో కృంగిపోయి ఉన్నారో, ఏ భయంకరమైన పోరాటము మధ్యలో ఉన్నారో, ఇంకా నా జీవితం ఇంతే, ఇంకా నా జీవితంలో ఎలాంటి బ్లెస్సింగ్ని నేను చూడను అనే సంవత్సరాల తరబడి ప్రభా ఇదిగోండి ఏ పోరాటాలతో, ప్రభా ఇదిగోండి ఏ బంధకాల మధ్యలో ఉన్నారో అన్నిటి నుంచి, అన్ని బాధల నుంచి మీరు విడిపించి లేవనెత్తమని వేడుకుంటున్నాం. ప్రభా ఇదిగోండి వంశమును మందవలే వృద్ధి చేస్తాను అంటుండగా ఆ ప్రభ ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. గొప్ప కార్యం జరుగును గాక. విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా బ్లెస్ చేయండి. ప్రతి విషయంలో మీరు విడిపించండి, గొప్ప చేయండి. అలానే ఉదయకాల సమయంలో చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో వెళ్తున్న మార్గాలు మీరు తోడే ఉండండి. మా ప్రియులందరికీ క్షేమం కలుగును గాక, కృప కలుగును గాక, దీవించబడుదురు గాక, గొప్పవారగుదురు గాక, అభివృద్ధిలోనికి నడిపించబడుదురు గాక. అలాగనే ప్రభా అలాగే మేము ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని కలగజేయండి, బ్లెస్ చేయమని వేడుకున్నాం. అలాగే ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించమని అయా ఇదిగోండి ప్రతి ఒక్కరిని దీవించమని గొప్ప చేయమని వేడుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగును గాక. బ్లెస్ చేస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచమని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఆటంకాల నుంచి, పోరాటాల నుంచి, సమస్యల నుంచి మీరు విడుదల చేయండి. ప్రతి విషయంలో తోడే ఉండి, ప్రతి ప్రభ ఎదుగుండి న్యూ స్టార్ట్స్లో మీరు తోడే ఉండండి ప్రభ. కొత్త ప్రారంభం అదే వారి జీవితంలో ఏదైతే చేస్తున్నారో అన్నిట్లో కృప కలుగును గాక. బ్లెస్ చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అమలాపురంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట వందనాలు. అద్భుతమైనటువంటి ఆరాధన, శక్తివంతమైన స్తుతి ఆరాధన, మరి స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన అమలాపురంలో 30వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు జరగబోతుంది. కనుక మీరు రండి, అనేకులను తోడుకుంటండి. ఎక్కడ అనుకుంటున్నారా? మన అంబేద్కర్ భవన్లో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా అమలాపురంలో ఈ సభ జరగబోతుంది. కనుక మీరు రండి, అనేకులను తోడుకుంటండి, దైవ దీవెనలు పొందండి. ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి కొరకు భారము కలిగి నేను ప్రార్థన చేస్తున్నాను. కనుక మీరు రండి, అనేకులను తోడుకుంటండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మర్చిపోకండి, డిసెంబర్ 30వ తారీఖు ఆరాధన జరగబోతుంది. గాడ్ బ్లెస్ యూ.